వెల్కమ్ బ్యాక్ టు యుక్త వ్లాగ్స్. ఈరోజు నేను కార బూందీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు పావు కేజీ శనగపిండి తీసుకున్నాము. దానికి నేను చెప్పే ఈ ప్రాసెస్ చేస్తే ఖచ్చితంగా బూందీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. శనగపిండి కావాలంటే జల్లించి కూడా పెట్టుకోవచ్చు. అక్కడక్కడ అంటే పట్టించిన పిండి కొంచెం బరక తగిలే ఛాన్స్ ఉంటుంది కదా, ఆ బరక లేకుండా కావాలంటే జల్లించుకోవచ్చు. ఇప్పుడు బియ్యపిండిని 4-5 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని యాడ్ చేసుకున్నాము. ఇది బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని సోడా ఉప్పు కొద్దిగా, టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు కలర్ కోసం, ఇలా అన్నీ సోడా ఉప్పు ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ వచ్చే వరకు, దోసపిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి, ఉంటలు లేకుండా. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటలు లేకుండా బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఇది కాజాలు చేసిన దాంట్లో పిండి వేసాం కదా, ఆ పిండి వల్ల కొంచెం ఆయిల్ అలా వచ్చింది. పల్లీలు తీసుకోవాలి. పల్లీలు మీరు ఎక్కువగా తినాలనుకునే పని అయితే ఎక్కువ తీసుకోండి. తక్కువ అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, లేదా తక్కువైనా వేసుకోవచ్చు. ఇవి కొంచెంగా ఫ్రై అయ్యే వరకు, పల్లీలు బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇంకో పక్క రోటిలో ఆర్ మిక్సీలో వెల్లిపాయలు ఒక గడ్డ తీసుకొని, కారం 2-3 టేబుల్ స్పూన్లు, మంట ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి తక్కువ వేసా అనమాట. జీలకర్ర కొంచెం, ఇవన్నీ కచ్చా పచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఈలోపు పల్లీలు అనేవి వేగిపోయాయి. ఈ వేగిన పల్లీల్ని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు బూందీ గరిట తీసుకొని ఒక్కొక్క గంట అలా పడుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక గంట వేసి బరువు తగిలేలాగా, బరువు తగులుతుంటేనే కిందకి డ్రాప్ అవుతాయి అన్నమాట. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో బూందీ అనేది షేప్. అలా కొంచెం కొంచెంగా స్లోగా చేసుకోవాలి. గరిట అనేది హైట్ తక్కువ పెడితే ఏమో హోల్స్ క్లోజ్ అవుతాయి. హైట్ బ్యాలెన్స్ చేసుకొని పెట్టుకోవాలి, చూసుకోవాలి అక్కడ. ఇది వేడి నూనె అండి. ఈ వేడి నూనె పోయడం వల్ల క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుందన్నమాట. బూందీ బాండీలో వేసినాక అడుగున అనేది క్లీన్ చేస్తూ ఉండండి ప్రతిసారి. వేడి ఆయిల్ పోస్తే క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా, అందుకని వేడి ఆయిల్ యాడ్ చేసామన్నమాట. ఇది కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాము. ఇప్పుడు 2 వాయిలు అయిపోయాయి అన్నమాట బూందీ వేయడము. ఇప్పుడు కొద్దిగా ఆ దంచిన కారాన్ని యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని గిన్నెని అటు ఇటుగా పొర్లిచ్చాము. అప్పుడు కారం, ఉప్పు అంతా పడుతుంది అన్నమాట. ఉప్పు కూడా దీంట్లోనే వేస్తాను. ఇది 2వ వాయ, 3వ వాయ అనుకుంటా. ఇప్పుడు కరివేపాకు కూడా, పచ్చి కరివేపాకుని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసి అదే గిన్నెలో వేసుకున్నాము. ఈ వాయి కూడా తీసుకొని అంతే, ఎంతో టేస్టీగా ఉండే బూందీ రెడీ. ఇప్పుడు కొద్దిగా ఒక వాయి తీసినప్పుడు కొంచెం కొంచెం కారము, ఉప్పు యాడ్ చేసుకుంటా అలా బ్యాలెన్స్ చేసుకుంటా కలుపుకోవాలి. అంతే, వేడి వేడి బూందీ రెడీ.